హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు గుడ్డు అలాగే బంగాళాదుంప పులుసు చేసుకుందాము. ముందుగా నేను కరివేపాకు కోసుకురావడానికి పైకి వెళ్తున్నాను అనమాట. అదేంటి పైకి వెళ్తుంది అనుకుంటున్నారేమో, చెట్టు అనేది మాకు పైకి వెళ్ళిపోయింది, కిందకి అసలు అందుతులేదు. అందుకని పైకి వెళ్ళి కరివేపాకు కోసుకొచ్చి వెజిటేబుల్స్ అంతా కోసేసుకుని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని 5-6 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి బంగాళాదుంపలు ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని దాంట్లోనే గుడ్లు కూడా వేయించి పక్కకు పెట్టేసి జీలకర్ర అలాగే కరివేపాకు 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వాటిని కూడా వేసి 4 పచ్చిమిరకాయలు వేసి వాటిని ఎర్రగా వేగిన తర్వాత 2 టమోటాలు చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వాటిని వేసి ఉప్పు పసుపు వేసి ఒక 5 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. తర్వాత ముందుగా వేయించుకున్న బంగాళాదుంపలు, 1 స్పూన్నర కారము, కొంచెం గరం మసాలా వేసి ఒకసారి తిప్పి గుడ్లు కూడా వేసేసి తగిన వాటర్, పులుసుకి సరిపడా వాటర్ వేసేసి బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత చింతపండు గుజ్జు కూడా కొంచెం వేసి లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసుకున్నామంటే సూపర్ కూర రెడీ అయిపోతుంది అనమాట. రైస్లోకి చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు.